అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు రేగాయి. పెద్ద పెద్ద శబ్దాలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు పరుగులు పెట్టారు. జిల్లాలోని ఆమిద్యాల గ్రామంలో భూ ప్రకంపనలు రావడంతో పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. రాత్రంతా ఆరు బయటే గ్రామస్తులు జాగారం చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఎన్ని గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయన్న దాని గురించి స్థానికులు ఏం చెప్తున్నారు? ఏం జరిగినప్పుడు వాళ్ళు ప్రకంపనలు వస్తున్నాయని గుర్తించడం జరిగింది? రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా గ్రామంలో పెద్ద శబ్దాలు భూముల నుంచి వచ్చాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కదలడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన గ్రామస్తులు. ఆమెదాల గ్రామం మొత్తం అంతా కూడా ఈ శబ్దాలతో పాటు కదలికలు కనిపించాయి. ఒక 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. పైన ఉన్నటువంటి వస్తువులు కింద పడడంతో అందరూ కూడా ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. రాత్రి సమయంలో మరి భవిష్యత్ ఏమైనా జరుగుతుందేమన్న ఆందోళనతో రాత్రి అంతా కూడా కొంతమంది ఆరు బయట జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పాత గోడలు కొన్ని చీలికలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా అన్ని కింద పడిపోవడం జరిగిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. భూమి కదిలినట్లు జరిగింది, కనిపించిందని చెప్పి స్పష్టంగా గ్రామస్తులు చెప్తున్నారు. రైట్ ప్రవీణ్, ఎన్ని గంటలకు ఇది జరిగింది? ఆ టైంలో అందరూ కూడా అంటే ఎన్నిసార్లు వచ్చింది? సుమారుగా అంటే ఒక్కసారిగా పెద్ద శబ్దాలు రావడంతో పాటు దాదాపు 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్తున్నారు. ఆ శబ్దాలకు గ్రామస్తులు ఒక్కసారిగా ఉలికిపాటు గురై కరెక్ట్ గా నిద్ర సమయంలో దాదాపు 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. అంతా నిద్ర అవస్థలో ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దాలు రావడంతో మేలుకున్నారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కదలడము కింద పడడం గుర్తించినటువంటి గ్రామస్తులు బయటికి పరుగులు తీశారు. కొద్దిసేపు తర్వాత కానీ భూమి కంపించిందని నిర్ధారించుకోలేకపోయారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. 10 గంటల 45 నిమిషాలకి జరిగింది. ఫుల్లుగా హఠాత్తుగా అందరూ పనుకున్నారు. ఆ టైంకి కొంతమంది మేల్కున్నారు, కొంతమంది అట్లే పనుకున్నారు. అందరు చూసినారు. అది షాక్ అట్లా ఇంకా రవంతా గట్టి కొట్టింటే గోళ్ళు పడిపోయేది. భూమిలోనే భారీ శబ్దం వచ్చింది. రాత్రి బయటకు వచ్చినాం, జనాలంతా బయటకు వచ్చేసినాం.